అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ దిస్ ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ మై డియర్ సన్స్. ఇక్కడ ముగ్గురు నాకు సన్సే యాక్ట్ చేసిన వాళ్ళు. అండ్ చైతన్య, ఇట్స్ నైస్ టు స్టాండ్ హియర్. అట్ లాస్ట్ ఈ పిక్చర్ రిలీజ్ అవుతుంది అనేది నాకు చాలా సంతోషం. మీ తరఫున కూడా చాలా సంతోషపడుతున్నాను నేను. ఎందుకంటే ఒక ఫ్రెష్ మైండ్తో వచ్చారు. ఆయనకి ఇక్కడ జరుగుతున్నవేవి ఆయనకి అర్థం కాలేదు ఫస్ట్. ఏంటి ఇలా జరుగుతున్నాయి ఏంటి అని. కాదండి, ఇక్కడ ఇండస్ట్రీలో కొంచెం ఏమో మనం అట్లా వీ హ్యావ్ టు అడ్జస్ట్ అనమాట. అంటే అంత ప్లాన్డ్గా ఉంటారు కదా వాళ్ళ సెక్షన్లో, వాళ్ళ ప్రొఫెషన్లోని. ఇక్కడేమో కొంచెం కేయాటిక్గా ఉంటుంది మన సినిమాలోను. ఆ కేయాస్నేమో ముందు ఆయన తట్టుకోలేకపోయారు, తర్వాత అర్థం చేసుకున్నారు. బట్ స్టిల్ ఐ ఫీల్ హ్యాపీ ఫర్ యూ బికాజ్ మీ పిక్చరు మీరు చెప్పాలనుకున్న విధంలో చెప్తున్నారు అనే ఒక సంతోషం చాలా పెద్ద విషయం. అది రిలీజ్ అవుతుంది అనేది. అండ్ ప్రొడ్యూసర్ గారిని ఇప్పుడే చూస్తున్నాను, ఇంతవరకు ఆయన కనబడలేదు. మీకైతే వినబడలేదు కూడా కదా ఆయన మాట్లాడుతున్నప్పుడు. మాకు ఇంతవరకు ఆయన కనబడను కూడా లేదు. అండ్ ఇట్స్ వెరీ నైస్ అండి. ఆల్ ది బెస్ట్ యూ. పిక్చర్ బాగా ఆడుతుంది అనే నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే చాలా సెన్సిటివ్ అయిన ఒక విధంలో తీశారనమాట. ఎప్పుడు లవ్ స్టోరీస్ ఏమో ఫెయిల్ అవ్వవు. అందులో ఉండే ఎమోషనల్ ఇది బాండ్ మనకి వచ్చేసింది అంటే వీ విల్ జస్ట్ సెలబ్రేట్ ఇట్. బికాస్ మనం అందరం ఎన్ని కష్టాలున్నా సరే ఒక లవ్ అనే విషయంలోనే చాలా ఫ్రెజైల్ అయిపోతాము. సో ఆ ఒక ఎమోషన్ తీసుకొచ్చిన ఒక పిక్చర్ ఇది. అండ్ అగైన్ ఒక బ్యూటిఫుల్ మూవీతో మీ అందరి ముందుకి రావడం చాలా సంతోషంగా ఉంది. అందరూ చెప్పినట్టు అజయ్ గురించి నేను చెప్పాలనుకున్నాను అనమాట. షూటింగ్ ఉన్న తన వర్క్ ఉన్నా లేకపోయినా ఇప్పుడు కూడా రిసీవ్ చేసుకుని కూర్చోబెట్టడం అనేదంటే ఇట్స్ అ గ్రేట్ థింగ్. అండ్ యూ డిజర్వ్ అ లాట్ మోర్. మీరు రండి. యాక్చువల్గా ప్లీజ్, మా శివశంకర్ గారి కొడుకు అనమాట. మీకు తెలుసో తెలీదో కానీ తమిళ్లో ఐఎమ్ సో హ్యాపీ టు తమిళ్లోనేమో ఒక చాలా ఫేమస్ సాంగ్ ఒకటి ఉంది. నా డాన్స్ సాంగ్ ఒకటి ఉంది, మరుబడియం అనే పిక్చర్లోని బాలు మహేంద్ర గారి డైరెక్షన్లో. ఆ సాంగ్ కొరియోగ్రాఫ్ డైరెక్షన్ చేసింది వాళ్ళ నాన్నగారు శివశంకర్ గారు. సో దట్ వే ఐ రియలీ ఫీల్ హ్యాపీ దట్ టు సీ యూ హియర్ సపోర్టింగ్ సచ్ మూవీస్. ఎప్పుడూనేమో మనకి ఫ్రెష్గా కొత్త డైరెక్టర్స్ని సపోర్ట్ చేయడం అనేది చాలా టెన్షన్గా ఉంటుంది. ఆ పిక్చర్ రిలీజ్ అయితే తప్ప వాళ్ళు చెప్తున్న మాటలు నిజం అని మనం నమ్మలేము. ఎందుకంటే వాళ్ళు నిజంగా చెప్పినవన్నీ తెర మీదకి ఎక్కించారా, మనల్ని టచ్ చేయగలిగారా అనేది రిలీజ్ అయిన తర్వాతే తెలుస్తుంది. కానీ ఆయన అంతకు ముందు నుంచి నమ్మిన వాళ్ళకి అందరికీ నా అభినందనలు. అండ్ హరీష్, మీ బేబీ రిలీజ్ అవగానే అన్నాను చైతన్యతో, తొందరగా రిలీజ్ చేయండి ఇప్పుడు అని. అండ్ యూ వర్ రియలీ గుడ్ ఇన్ దట్ మూవీ అండ్ so nice, and we will definitely work together, and nice to work with you. And thank you so much అండి. పాటల్లోనేమో వింటున్నప్పుడు లిరిక్స్ ఎంత బాగున్నాయి, ఎవరు రాశారు అని చూసినప్పుడు మా చైతన్య రాశారు అని చూసినప్పుడు చాలా సంతోషం అనిపించింది. రియలీ నైస్ లిరిక్స్. అంత బ్యూటిఫుల్ ఫ్లో ఉంది వర్డ్స్లోని. అండ్ చాలా డీప్ మీనింగ్ ఉందన్నమాట. ఈ సాంగ్స్ ఎప్పటికీ ఉండిపోతాయి అని మాత్రం అనిపిస్తుంది. దట్ ఈస్ ది ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్. యాక్చువల్గా మీరేమనుకున్నారో అది కరెక్ట్గా మీరు రాయగలిగారు. అండ్ ఆల్సో అవేమో ఒక బ్యూటిఫుల్ మ్యూజిక్తో పాటు అండ్ మీకు అందించగలిగారు అనేది. సో పిక్చర్ చూడండి అందరూ. అన్ని పిక్చర్స్ లాగే ఈ పిక్చర్ని కూడా మీకు నచ్చేలాగే తీసుకొచ్చాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రోహిణి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఒక ప్రేమ, ఇష్క్, కాదల్, ఒక వైశాఖం, అండ్ ఇప్పుడు మరొక ముందుండేటువంటి మా దాము గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ రియలీ సారీ, ఐ హ్యాడ్ టు గో ఫర్ సమ్ అదర్ ఈవెంట్ అన్నయ్య గారితో పాటు. సో బోత్ ఆఫ్ us got late. ఎనీవేస్, నాకు నిజంగా ఈ సినిమా గురించి ఏం తెలియదు చైతన్య. టిల్ దిస్ మార్నింగ్ ఆల్సో ఐ డిడ్ంట్ నో. అండ్ వాళ్ళ హ్యాడ్ ఎ కామన్ ఫ్రెండ్ రవి గారు అని చెప్పి ఆయన ఫోన్ చేసి చెప్పడం మూలంగా దే కాల్ మీ అండ్ ఐ థాట్ ఐ షుడ్ బీ దేర్. రాగానే ఐ వాజ్ వెరీ హ్యాపీ టు సీ దిస్ ఫేస్, రోహిణీస్.
because more of an extended family for Ranjit movies for all of us. And as usual, Rohit and Vishnu and all these guys. So having said that, లవ్ స్టోరీ అన్నారు. లవ్ స్టోరీకి నేను అయితే టీజర్ చూడలేదు. విజువల్స్ చాలా బాగుందన్నారు. ఆర్ ఇస్ ఎ విజువల్ మీడియం, ద ఫస్ట్ ఇంపార్టెన్స్ గోస్ టు విజువల్. సో లవ్ స్టోరీ కూడా విజువల్స్ అంటే లవ్ స్టోరీ బేసిక్గా సినిమాకి విజువల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ లవ్ స్టోరీకి మోర్ సో. అండ్ ద పేర్ విచ్ డస్ అందంగా ఉండాలి స్క్రీన్ మీద, విచ్ ఇస్ దేర్. సో ఐ థింక్ హాఫ్ జర్నీ ఇస్ డన్. సో లిరిక్స్ బాగున్నాయి, నువ్వు లిరిక్ రైటర్ అన్నారు, మ్యూజిక్ ఆల్సో ఇస్ గుడ్ అన్నారు. సో 70% ఆఫ్ ద జర్నీ ఈస్ డన్. సో నెక్స్ట్ 25% ఈస్ యువర్ పబ్లిసిటీ అండ్ వాట్ రిజల్ట్ యూ గెట్ ఫ్రమ్ ద ఆడియన్స్. కానీ ఈ మధ్య చాలామంది ఏంటంటే గత కొన్ని వారాలుగా సినిమా ఇండస్ట్రీ గురించి క్షుణ్ణంగా తెలిసిన వాళ్ళలాగా చాలామంది మీడియాలో మాట్లాడుతున్నారు. నేను వచ్చినప్పుడు డైరెక్టర్ వాజ్ టాకింగ్ and that was a very emotional speech, and it's not easy. Journey in the industry is not easy, and ఎవరు పడితే వాడు సోషల్ మీడియాలో గత 2 వారాలుగా ఇండస్ట్రీ గురించి మాట్లాడి, ఇండస్ట్రీ గురించి క్షుణ్ణంగా తెలిసినట్టు మాట్లాడి, ఇండస్ట్రీ వాళ్ళ గురించి మాట్లాడి. సో ఐ థింక్ అది మా ఇండస్ట్రీ వాళ్ళ మాకంటే కూడా ఐ థింక్ యూ గైస్ షుడ్ నో. పీపుల్ హు లవ్ ద ఫిల్మ్స్ షుడ్ ఆన్సర్ దెమ్ బ్యాక్, బికాజ్ ఆల్ ఆఫ్ యూ లవ్ ఫిల్మ్స్, రైట్? That's the reason all of you are here, right? Especially youngsters, right? So I think you are the guys who should answer all those. మా సైడ్ నుంచి మేము చేయాల్సిన కృషి మేము చేస్తాం. You also called piracy నుంచి what we can do from the chamber as individuals, we are doing it. అది మమ్మల్ని మేము కాపాడుకునే దానికంటే కూడా you do not know how dangerous it is just because they show it for free and you watch it. Next couple of years, you don't know what your lives are going to be. It's a fact. All your credentials are there with them, and all these guys are selling credentials. ఇక్కడ రేట్లు ఎక్కువ ఉన్నాయి, పాప్కార్న్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఫ్రీగా ఇస్తే మేము చూస్తాం. దొంగతనం చేసి ఇచ్చిన ఫ్రీగా ఇట్స్ నాట్ రైట్, రైట్? రేట్లు ఎక్కువ ఉన్నాయి, పాప్కార్న్ రేట్లు ఎక్కువ, దట్స్ డిఫరెంట్ సబ్జెక్ట్ విచ్ వీ హ్యావ్ టు డీల్ విత్. అంతేగాని అది ఆ వంక పెట్టుకుని ఎవడు పడితే ఆడు మాట్లాడి, దే ఆర్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్. ఈ సినిమాకి అట్లీస్ట్ నాకు తెలిసి 150 మంది 304 మంది పనిచేసి ఉంటారు, రైట్? ఫస్ట్ 3 అవర్స్లో కనుక పైరసీ వస్తే ఏంటి వాళ్ళ పరిస్థితి? ఇది ఒకటే కాదు, మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ అలా దట్. మేబీ నాకు ఎందుకో ఇవాళ ఈ స్టేజ్ మీద చెప్పాలనుకుని చెప్పాను. బట్ సో డోంట్ ఎంకరేజ్ పైరసీ. మంచి సినిమా, వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ దెమ్. డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి అండ్ ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ విష్ యూ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్లెస్సింగ్ ద టీమ్ మరువ తరమ. ఎస్, అండ్ ఇప్పుడు మా శ్రీ విష్ణు గారిని మాట్లాడవలసింది గారి. అందరికీ నమస్కారం అండి. ఈవెంట్కి వచ్చే అందరికీ నా థ్యాంక్ యూ. ఇలా దగ్గర పెట్టుకోండి, ఇంత ఇలా దగ్గర పెట్టుకోండి. ఈవెంట్కి అతిథిగా వచ్చిన హీరో నారా రోహిత్ గారికి అండ్ శ్రీ విష్ణు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు సార్. అండ్ సీనియర్ యాక్టర్ గారు రోహిణి గారికి, మరి హరీష్ గారికి, హీరో హీరోయిన్ అందరికీ, డైరెక్టర్ గారికి అందరికీ నా నమస్కారాలు సార్. ఫస్ట్ టైం ఇది నేను మాట్లాడుతున్నాను సార్, ఇప్పటివరకు నాకు తెలియదు. సో నేను ఈ స్టేజ్లో ఉండడానికి రీజన్ అయితే మా డైరెక్టర్ గారు చైతన్య గారండి. సో నాకు ఈ సినిమా స్టోరీ చెప్పి నన్ను ఇంప్రెస్ చేసి ఒప్పించి ఈ సినిమా తీయించారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి చైతన్య గారికి. ఈవెంట్ ఇంత సక్సెస్ అవ్వడానికి మా టెక్నీషియన్స్, హీరో హీరోయిన్స్, ఆల్ టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ సార్. ఈ సినిమా మంచిగా మీ అందరి సపోర్ట్ తోటి సక్సెస్ అవుతుందని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను సార్. అందరికీ నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ I would like to thank Chaitanya sir for giving me this opportunity. This is like my debut film right now. And sir, I have to say one thing about sir. Sir is like a musical genius. Like he knows what sound works and what sound doesn't work for this film. So it made easy for me to work the RR and the 3 songs for this film.
And thank you for this opportunity. That's all. And thank you for my team, music team who made this happen. Gokul and my sound engineer Narendra and Pramod. So, yeah, thank you.